హాయ్ ఫ్రెండ్స్, నేను గత ఒక 7-8 సంవత్సరాలు కలెక్ట్ చేసిన బుక్స్ ఇవి. మొట్టమొదటిది నేను కలెక్ట్ చేసింది ఇది భగవద్గీత. తర్వాత ఇది పెద్ద బాల శిక్ష ప్రథమ విభాగం, గాజుల సత్యనారాయణ గారు వ్రాసింది ఇది. తర్వాత పెద్ద బాల శిక్ష ద్వితీయ విభాగం. తర్వాత ఇది ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన ఎక్కువ పుస్తకాలు అమ్మడైన ఒక యోగి ఆత్మకథ బుక్ ఇది. తర్వాత మన నడిచే దేవుడిగా ప్రాముఖ్యమైన చంద్రశేఖరేంద్ర సరస్వతి రాసిన పుస్తకం, వారి జీవిత కథ. తర్వాత ఇది ఇస్కాన్లో ఎక్కువగా అమ్ముడుపోయిన ఆత్మసాక్షాత్కార శాస్త్రం బుక్ ఇది. నెక్స్ట్ ఇది మన పండిట్ రవిశంకర్ గారు రాసిన సాధకులకు సన్నిహిత సలహాలు ఇది. తర్వాత ఇది బుద్ధ దర్శనం కోసం రాసింది ఇది. తర్వాత ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ కోసం రాసిన సత్యశోధన పుస్తకం ఇది. తర్వాత ఇది శ్రీ రామకృష్ణ పరమహంస గారి దివ్యపత్ని శారదామాత కోసం రాసిన పుస్తకం ఇది. తర్వాత ఇది కూడా మనోవిజ్ఞాన దీపిక అని డాక్టర్ అయోధ్య ఆర్కే గారు రాసిన పుస్తకం. ఇది ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కర్రి రామారెడ్డి గారు ఆవిష్కరించిన మనలో ఒకరు అనే విషయం కోసం రాసిన పుస్తకం. ఇది డాక్టర్ హిప్టో పద్మా కమలాకర్ గారు రాసిన సేల్స్ అండ్ సైకాలజీ మేనేజ్మెంట్ పుస్తకం ఇది. నెక్స్ట్ ఇది డాక్టర్ ప్రముఖ సైకాట్రిస్ట్ ఎండ్ల రామసుబ్బారెడ్డి గారి పుస్తకం యూత్ టుడే ఇది. నెక్స్ట్ ఇది డాక్టర్ ముదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రాసిన న్యూరోకేర్ బుక్ ఇది. నెక్స్ట్ ఇది డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు రాసిన కౌన్సిలింగ్ సీక్రెట్స్ పుస్తకం ఇది. ఇది కూడా డాక్టర్ టిఎస్ రావు గారు పిహెచ్డి సైకాలజిస్టు, ఈయన కూడా ప్రముఖ సైకాలజిస్ట్. ఈయన రాసిన పుస్తకం ఇది, జీవన వికాసానికి 9 డైమండ్స్. నెక్స్ట్ ఇది ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం కోసం అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు రాసిన పుస్తకం ఇది. నెక్స్ట్ ఇది సివి నరసింహారావు గారు విజయపథం కోసం రాసిన పుస్తకం ఇది. నెక్స్ట్ ఇది డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన విజయానికి 5 మెట్లు పుస్తకం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన పుస్తకం ఇది. నెక్స్ట్ ఇది గుడ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఇది డాక్టర్ ఎండ్ల రామసుబ్బారెడ్డి గారు రాసిన పుస్తకం ఇది. నెక్స్ట్ ఇది కూడా ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఇది. నెక్స్ట్ ఇది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఒక విజేత ఆత్మకథ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోగ్రఫీ ఇది. నెక్స్ట్ ఇది కూడా మన స్వామి వివేకానంద గారు రచించిన ధీర యువతకు బుక్ ఇది. నెక్స్ట్ ఇది కూడా నేను కొన్న పుస్తకాల్లో ఒకటి, ఈ యువగీత రామకృష్ణ మఠం సంబంధించిన పుస్తకం ఇది. నెక్స్ట్ ఇది డాక్టర్ బివి పట్టాభి గారు రచించిన సెల్ఫ్ హిప్నాటిజం అండ్ రిలాక్సేషన్ కోసం వివరంగా ఉంటుంది బుక్లో. నెక్స్ట్ ఇది మన రామకృష్ణ మఠానికి సంబంధించి స్వామి వివేకానంద రచించిన భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం, కర్మయోగం సంబంధించిన పుస్తకాలు ఇవి. ఇవే కాకుండా ఇంకా నాకు అక్కడ చాలా మ్యాగజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి.